మీ ఇంట్లో ఎవరైనా వెంకటేశ్వర స్వామి వారి భక్తులు ఉంటే వారిని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకండి. ఎందుకంటే మీ మీదకు వచ్చే ఎన్నో కష్టాలను, ప్రమాదాలను వారి భక్తి ముందుగానే ఆపేస్తుంది. ఎన్నోసార్లు మీరు అనుకోనుంటారు, ఎంత పెద్ద కష్టం వచ్చినా మనం ఎలాగోలా బతికిపోయాం అని. కానీ మీరు యాదృచ్ఛికంగా బతకలేదు, ఎవరో ఒకరి భక్తి మిమ్మల్ని కాపాడింది. మరొక విషయం ఎప్పుడూ గుర్తుంచుకోండి, ఏ ఇంట్లో వెంకటేశ్వర స్వామి నామజపం జరుగుతుందో ఆ ఇంటిని స్వయంగా ఆపదమొక్కులవాడే రక్షిస్తాడు. ఇది నిజమనిపిస్తే గోవిందా అని కామెంట్ చేయండి. మీకు ఇలా ఎప్పుడైనా జరిగితే కామెంట్స్లో చెప్పండి. మీ ఇంట్లో ఎవరైనా వెంకటేశ్వర స్వామి వారి భక్తులు ఉంటే వారిని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకండి. ఎందుకంటే 7 కొండల వైపు అడుగులు వేసా, ఏ నమ్మకమో నన్ను నడిపే శ్వాసగా, చెప్పలేని బాధలతో మౌనంగా వచ్చా, నీ ముందే నిలబడి నిన్నే అడిగా. ఏమి కోరాలో తెలియదు స్వామి, ఏది నిజమో అర్థం కాలేదు స్వామి. చేతులు జోడించి నిలబడ్డ వేళ నా కన్నీళ్ళే నా మాటలయ్యే వేళ. గోవింద గోవింద నీ చూపే నా ఆశల దారి వెంకటేశ.